బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత జనవరి 21 2 నెలల క్రితం ఈ ద్విభాష్యం కళ్యాణి గారిని అడిషనల్ సెక్రటరీగా ధర్మ ప్రచార పరిషత్కి నియమిస్తూ బిఆర్ నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈనాడు పేపర్ క్లిప్పింగ్ ఇది. ఆవిడ మంచి గాయని గారు కూడా మేము కాదనట్ల, కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని అంటే ఖచ్చితంగా సాంస్క్రిట్లో కానీ తెలుగులో కానీ హిందూ ఫిలాసఫీలో కానీ మాస్టర్స్ డిగ్రీ ఎంఏ చేసి ఉండాలి అనే నిబంధన ఉంది. కానీ ద్విభాష్యం కళ్యాణి గారు ఎంఏ చేశారు కానీ మ్యూజిక్లో చేశారు, ఎంఏ చేశారు కానీ ఇంగ్లీష్లో చేశారు, ఇంగ్లీష్ లిటరేచర్లో చేశారు. కానీ ఈ సెక్రటరీ పోస్ట్కి చేయాల్సింది ఎంఏ ఇన్ సాంస్క్రిట్ తెలుగు ఆర్ హిందూ ఫిలాసఫీ. కాబట్టి ఈవిడ దీనికి క్వాలిఫై అవ్వకపోయినా ఈవిడికి ఎలా ఈ పదవి కట్టబెట్టారు అనేది మా ప్రశ్న. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేవు, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్ క్వాలిఫికేషన్స్ లేవు. లేకుండా ద్విభాష్యం కళ్యాణి గారిని ఎలా మీరు ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీ చేశారు బిఆర్ నాయుడు గారు అని అడుగుతున్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. దీంతో పాటు ఈవిడిని అడిషనల్ సెక్రటరీ ఫర్ ధర్మ ప్రచార పరిషత్కి మీరు చేస్తూ మీరు జనవరిలో ఏమన్నా రిజల్యూషన్ పాస్ చేశారా? ఒకవేళ మీరు పాస్ చేసినట్లయితే మాకు టీటీడీ వెబ్సైట్లో దొరకలేదు. అసలు జనవరిలో ఏ రిజల్యూషన్స్ కూడా చేసినట్లు టీటీడీ వెబ్సైట్లో కనపడట్లేదు. ఒకవేళ కనపడకుండా దాచిపెట్టలేదా చేశారా? ఆ విషయాన్ని మీరు తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో పాటు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాం అంటే దీనికి ధర్మ ప్రచార పరిషత్కి ఆడిట్ జరగదు, ఫైనాన్షియల్ ఆడిట్ జరిగేటువంటి ప్రొవిజన్ ఉన్నట్టు నాకు సమాచారం లేదు. నాకు తెలిసినంత వరకు ఆడిట్ జరగదు. పైగా ఈ సంవత్సరం ఈ ధర్మ ప్రచార పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి చెందినటువంటి 120 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది. ఆ 120 కోట్లకు పైగా ఖర్చు చేసేటువంటి ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీగా అన్క్వాలిఫైడ్ అయినటువంటి గౌరవనీయురాలు ప్రముఖ గాయనీమణి ద్విభాష్యం కళ్యాణి గారు ఉండడాన్ని హిందూ సమాజం ప్రశ్నిస్తుంది, మేము కాదనట్లా. ఈవో శ్యామలరావు గారు డైరెక్టర్ గా కూడా క్వాలిఫికేషన్ లేదని పక్కన పెట్టినటువంటి ద్విభాష్యం కళ్యాణి గారిని మీరు ఏకంగా ధర్మ ప్రచార పరిషత్కి అడిషనల్ సెక్రటరీ హోదాలో ఆవిరిని నియమించడానికి బిఆర్ నాయుడు గారు కానీ లేకపోతే టీటీడీ బోర్డు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు? సరైనటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి బిఆర్ నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడిట్ కూడా జరగదు. సుమారుగా 120 కోట్ల రూపాయలటువంటి భక్త జన సందోహం ఇచ్చినటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించిన అంశం కాబట్టి ఒక ఆమోదయోగ్యమైనటువంటి వివరణ మీ ముందు రావాలని చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు చాలా గౌరవప్రదంగా ఈ విమర్శను స్వీకరించి తక్షణమే దీని మీద స్పందించాల్సిన విధంగా కోరుతున్నాం.